ವಾಕ್ಯ ఉంది. ಮೂರನೇ ವಾಕ್ಯ ఉంది. ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುವವನು ಇಲ್ಲ, ಒಬ್ಬನಾದರೂ ಇಲ್ಲ. ಪ್ರತಿಯೊಬ್ಬನು ದಾರಿ ತಪ್ಪಿದವನು, ಎಲ್ಲರೂ ಕೆಟ್ಟು ಹೋದವರೇ. ಎರಡನೇದು, మనుషులని తన సన్నిధిಯನ್ನು అపేక్షిస్తూ ఉండమని లేదు. మేము ఒబ్బరాత్రి ಇಲ್ಲ. మంచిని రెండే వచ్చిన చెప్తా ఉంది దేవుని వాక్యంలో. ఆకాశం ఇంకా దేవుడు మమ్మల్ని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. మమ్మల్ని చూస్తూ ఉంటారు. అయితే మేము మన పాటలే మన పర్లాటలే ఏమేమో మేము చేస్తా ఉన్నాం లోకంలో. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మన చర్చిలో 25-26 జనాలు ఉండ్రి, ఇప్పుడు 3-4 కూర్చుంటాం. కారణం ఏం కారణం? మన ప్రార్థనలో అలాగే ఉంది అని. హల్లెలూయా హల్లెలూయా. బయట ఉండేదంతా మేము తీసుకొని లోకంలో ఉండేదంతా తీసుకొని వచ్చి చర్చిలో పెడితే ఇంకేమైతుంది? వాళ్ళింటి పరిస్థితిని మన ఇంట్లో ఎందుకు మాటలు, వాళ్ళింటి సమస్యలు మన ఇంట్లో ఎందుకు మాటలు? ఇలాగే గురించి ప్రశ్నించడం లేదా తెలియదు, కానీ మన గురించి దేవుడు ప్రశ్నిస్తాడు. హల్లెలూయా. మేము జాగ్రత్తగా ఉండాలా. మేము మనుషుల దగ్గర నియత్తిగా, మనుషుల దగ్గర నీతివంతులుగా మేము కనపడకూడదు. దేవుని దగ్గర మేము నీతివంతులకి మేము ఉండాలి. అప్పుడే మనకి ఏదో కొత్త మార్గము మనకి చూపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఇతనే ఎక్కువ ఉంది, పని చేసేవాళ్ళు పని వాళ్ళు లేదు అనేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. మనకైనా చిన్న పని ఇచ్చినారో ఆ పనిలో కూడా మేము జాగ్రత్తగా నిజస్థితిగా లేదు. వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అనేసే మన పని పాట అంతా పాట చేసుకుంటా ఉంటాము. హల్లెలూయా. నిన్న ఒక వ్యక్తి వచ్చినారు, నా ఫ్రెండ్. ఏజ్ అయింది 50-55 అయింది వాళ్ళకి ఏజ్. వాళ్ళు చర్చికి పోతారు. షాప్ దగ్గర వచ్చి నిలుచుకొని ఓ 5 minutes మాట్లాడరు. అట్లే 5-10 minutes నిలుచుకొని మాట్లాడరు. ఏం రాజా ఇల్లు కట్టిస్తుంటావు, స్కూల్లో వ్యాన్ అంతా పోతుంది, వ్యాన్ అంతా జరుగుతాం కదా. సార్ పోతా ఉన్నాను. సరే ఆయా అనేసి అట్లే మాట్లాడుతానే, సరే నీ ఆరోగ్యం అంతా బాగానే పెట్టినారు దేవుడు, మీ ఆరోగ్యం గురించి ఏమి డిసైడ్ చేసినారు అంటారు. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు ఆ మాట అంటుంటే, వాళ్ళు యాదవ్ చేస్తారు. యాదవ్ అర్బన్ లైఫ్ బిజినెస్ చేస్తారు. మీ ఆరోగ్యం గురించి మీరు ఏం డిసైడ్ చేసినారు? దేవుడు మంచిగా బిల్డింగ్ ఇచ్చినారు, గాడీలు ఇచ్చినారు, ఫైనాన్షియల్ అంతా ఇచ్చినారు. మీ ఆరోగ్యం గురించి ఏం డిసైడ్ చేసుకుంటారు? నేను ఒకే మాట వాడు చెప్పింది. సడన్ గా వాడు వితిన్ సెకండ్లా అట్లా చెప్పేసి, నా ఆరోగ్యం గురించి నేను ఆలోచన చేయాలా? మన ఆరోగ్యం గురించి ఆలోచన చేసినందుకే మా తండ్రి ఉంటారు. ఒక మాట రాలేదానికి బయటికి. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట బయటికి రాలేదానికి సరే ఆయా అనేసి 2-3 minutes నేర్చుకొని సరే ఆయా వస్తాను అనేసి అట్లే వెళ్ళిపోయిస్తాడు. హల్లెలూయా. మన ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన దానికి మన తండ్రి ఉంటారు. వీళ్ళు ఎవరు? వాళ్ళు బిజినెస్ లో మేము జాయిన్ కావాలని, అలాగే నాకు మెయిన్ మోటివేషన్ చేసేకి వచ్చింది. హల్లెలూయా. నేను దానికంతా జగ్గేవాడే కాదు. హల్లెలూయా. నాకు ఆరోగ్యమే ఇదే, నాకు ఆయుష్ ఇదే, నాకు అన్ని ఆతడే. హల్లెలూయా. అలాగే బిజినెస్ చేసేదానికి వాళ్ళకి టైం ఉంది, దేవుని వాక్యం చేరడానికి టైం లేదు. హల్లెలూయా. వాళ్ళ దేవుని ఇట్లే, వాడు అతను కూడా చర్చికి పోతాడు. సండే వస్తే వాళ్ళ ఫ్యామిలీ చర్చికి పోతారు. వాళ్ళ అర్బన్ లైఫ్ కి వాళ్ళు టైం ఇస్తారు, కానీ దేవుని వాక్యానికి వాళ్ళు టైం ఇస్తారు. హల్లెలూయా. కొంచెం అట్లా చేంజ్ చేస్తే మీ ఆరోగ్యం గురించి వాళ్ళు అర్బన్ లైఫ్ తీసుకుంటే మీరు మంచి హెల్తీగా ఉంటారనేసి వాళ్ళు చెప్పేకి వస్తారు. అదే మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి పోతారనేసి చెప్పేకి ఎందుకు అవుతా ఉండలేదు? హల్లెలూయా. దానికి టైం ఉంది, బిజినెస్ చేసేదానికి. పరలోకానికి పోయేదానికి టైం లేదు చెప్పేదానికి. ఇలాగే మన జీవితం మనం నడుస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దానికే అప్పుడు 20-25 జనాలు ఉండ్రి, ఇప్పుడు 3-4 వచ్చినామంటే కారణం ఏం తెలిసినా అంతా మనలాగానే ఉంటుంది. హల్లెలూయా. మేము జాగ్రత్తగా ఉండాలా. మేము మన నోటు ఎంత శుద్ధంగా పెట్టుకుంటారో అంత మేము జాగ్రత్తగా ఉంటాయి. ఇక్కడ 2వ వచనం చెప్తా ఉంది, ఆకాశం నుంచి మమ్మల్ని దేవుడు చూస్తా ఉన్నాడంట. హల్లెలూయా. పోదామా 2వ వాక్యం.
ಮನುಷ್ಯರಲ್ಲಿ ತನ್ನ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ತನ್ನ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಅಪೇಕ್ಷಿಸುವ ಬುದ್ಧಿವಂತರು ಇದ್ದಾರೋ ಎಂದು ಯೆಹೋವನು ಆಕಾಶದಿಂದ ಮನುಷ್ಯರನ್ನು ನೋಡಲಾಗಿ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುವವನು ಇಲ್ಲ, ಒಬ್ಬನಾದರೂ ಇಲ್ಲ, ప్రతియొಬ್ಬను దారి తప్పిదవను. ఆమేన్, హల్లెలూయా. చెప్తా ఉంది, ఆకాశాన్ని నేను చూస్తా ఉన్నాను, మంచిది చేసేవాడు ఒక్కరు లేదు, అందరూ దారి ತಪ್ಪಿಟ್ಟವಳ್ಳೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾವೆಲ್ಲ ದಾರಿ ತಪ್ಪಿದವ್ರೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕೆ ನಾವು ಒಳ್ಳೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗಾದ್ರೂ ನಾವು ಯೇಸು ಪ್ರಭುವನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಬೇಕು. ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ತಗೊಳ್ಳಿ, ಇದಕ್ಕ ರಿಲೇಟಿವ್ ಒಂದು ವಾಕ್ಯ ದೇವರು ನನಗೆ ಹೇಳಿದರೆ ನಾನು ನಿಮ್ಮ ಹತ್ರ ಹೇಳಕ್ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ರೋಮಾಪುರದ ತಗೊಳ್ಳಿ, ಐದು 19. ಒಬ್ಬನ ಅವಿಧೇಯತ್ವದಿಂದ ಎಲ್ಲರೂ ಹೇಗೆ ಪಾಪಿಗಳಾದರೋ ಹಾಗೆಯೇ ಒಬ್ಬನ ವಿಧೇಯತ್ವದಿಂದ ಎಲ್ಲರೂ ನೀತಿವಂತರಾಗುವರು. ಅಪರಾಧಿಗಳು ಹೆಚ್ಚಾಗಿ ಕಂಡು ಬರುವಾಗ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಮಧ್ಯೆ ಬಂತು, ಆದರೆ ಪಾಪವು ಹೆಚ್ಚಿದಲ್ಲೇ ಕೃಪೆಯು ಎಷ್ಟೋ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಬಲವಾಯಿತು. సాకు హల్లెలూయా. తెలుగులో చెప్పండి బ్రదర్. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణములు లోకంలోనికి ఎలాగ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏదైనా ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపము లోకంలో ఉండేది, కానీ ధర్మశాస్త్రం మీద పాపము ఆరోపింపబడదు. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಇಲ್ಲಿ ನೋಡಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ ಇನ್ನೊಂದು ಸಾರಿ. ಒಬ್ಬನ ಅವಿಧೇಯತ್ವದಿಂದ ಎಲ್ಲರೂ ಹೇಗೆ ಪಾಪಿಗಳಾದರೋ ಹಾಗೆಯೇ ಒಬ್ಬನ ವಿಧೇಯತ್ವದಿಂದ ಎಲ್ಲರೂ నీతివంతరాಗುವರು. ఆమేన్, హల్లెలూయా. ಇಲ್ಲಿ ನೋಡಿ ఇక్కడ చూడండి, అవిధేయత్వం గురించి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, విధేయత్వం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అవిధేయతుడు ఎవరు, విధేయతుడు ఎవరు? ಇಲ್ಲಿ ಮೊದಲನೇ ವಾಕ್ಯದ ಫಸ್ಟ್ ಏನಂತಾರೆ ಹೇಳಿ? ಒಬ್ಬನ ಅವಿಧೇಯತ್ವದಿಂದ ಎಲ್ಲರೂ ಹೇಗೆ ಪಾಪಿಗಳಾದರೋ. ಸಾಕು, హల్లెలూయా. ఈ అవిధేయత్వం ఎవరు? వాడి నుంచి అందరూ పాపిలైంది, జగత్తే పాపిలైంది. ఎవరు ఇది? ఆదాం నుంచి స్టార్ట్ అయింది. హల్లెలూయా. దీన్ని నీతివంతులుగా ಕಾಣೆಮನೆಯಾಗೆ ಎಲ್ಲರೂ ಹೇಗೆ ಪಾಪಿಗಳಾದರೋ ಹಾಗೆಯೇ ಒಬ್ಬನ ವಿಧೇಯತ್ವದಿಂದ. ఇక్కడ విధేయత్వం ఎవరు? విధేయత్వం అయిసి లోకంలో ఉన్న పాపాన్ని నాశించాలని విధేయత్వం పొందుకొని యేసు ప్రభు తన మరణమే జయించుకొని ఈ లోకానికి రావాల్సి పడింది. హల్లెలూయా, హల్లెలూయా. అవిధేయత్వమే విధేయత్వమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. హల్లెలూయా. లోకంలో పాపం వచ్చి లోకంలో నాశనం చేసి ఆదాం కాలంలో వచ్చింది, జగత్కే పాపం వచ్చింది. హల్లెలూయా. దాన్ని విధేయతగా చేయడాన్ని యేసు ప్రభు తన ప్రాణమే త్యాగం చేసి వచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇలాగే మనకి జీవితంలో మనకి ఇలాగే దేవుడు మనకి నడిపిస్తున్న సమయం కూడా మనకి ఇంకా ಜ್ಞಾನವೇ లేదు. ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿ ವಾಕ್ಯನ. అపరాధిಗಳು ಹೆಚ್ಚಾಗಿ అపరాధులు చాలా తప్పు చేసినప్పుడు ఎక్కువైన కనపడినప్పుడు ಹೆಚ್ಚಾಗಿ ಕಂಡು ಬರುವ ಹಾಗೆ ధర్మశాస్త్రವು మధ్య ಬಂತು. ఇక్కడ చూడండి, మన ధర్మశాస్త్రం మధ్యలో వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికంటే అవిధేయతగా ఉండేవాళ్ళు మేము నీతివంతులు మార్పడాలంటే ఎంత కష్టం ఉంది మీరే తెలుసుకోండి. హల్లెలూయా. జగత్తుకే వచ్చింది ఆ పాపం అని ఆదాం నుంచి వచ్చిందా లేదా? యవ్వనస్తుల నుంచి
యవ్వనిస్తుంది ఇంకా మగవాడిని ఇంకా చిన్నోడిని ఇంకా పెద్దోడిని ఇంకా అందరూ ఏం చేస్తారు జగత్తులా పాపం జరుగుతా ఉందా? దాన్ని నీతివంతులు మార్పడాలనిసే అవిధేత్తులు పొందుకొని యేసు ప్రభువులోకి వచ్చినారు. హల్లెలూయా హల్లెలూయా. దాన్ని మేము శుద్ధీకరించి మేము వాళ్ళు చెప్పేట మన ఒక మాట కూడా మేము జాగ్రత్తగా మేము పట్టుకొని పోతేనే మనకి ఒక రాజ్యం దొరికేదానికి సాధ్యము. హల్లెలూయా. కంటిన్యూ ಮಾಡಿ ಅದು ವಾಕ್ಯನ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಮತ್ತೆ ಬಂತು, ಆದರೆ ಪಾಪವು ಹೆಚ್ಚಿದಲೇ ಕೃಪೆಯು ಎಷ್ಟೋ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಬಲವಾಯಿತು. ಹೀಗೆ ಪಾಪವು ಮರಣವನ್ನುಂಟು ಮಾಡುವಂತ ಅಧಿಕಾರವನ್ನು ನಡೆಸಿದ ಹಾಗೆಯೇ ದೇವರ ಕೃಪೆಯು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನೀತಿಯನ್ನು ಕೊಟ್ಟು ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾ ಅಧಿಕಾರವನ್ನು ನಡೆಸುತ್ತದೆ. హల్లెలూయా. పాపం ఏం చేస్తుందంట? మరణం తెస్తుందంట. హల్లెలూయా. అదే దేవుడు నీతివంతులకు ఏమైతుందంట? మాకి అధికారంగా తీస్తారంట. హల్లెలూయా. మేము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మేము పట్టుకోవాలా. ఇక్కడ థర్డ్ ఏమంటుంది? ఇక్కడ కీర్తనలా ఒక్కరు లేదు, నీతివంతులై ఉండేవాళ్ళు ఒక్కరు లేదు. హల్లెలూయా. ఇక్కడ రోమన్లు ఏం చెప్తా ఉంది? హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవాలా. అప్పుడే మనకి కొంచెం మార్గం చూపించడానికి సాధ్యం ఉంటుంది. హల్లెలూయా. లోకంలో ఉండే కార్యాన్ని ముందు పెట్టడానికి ఎన్నో జనే ఉన్నారు, అదే దేవుని కార్యాన్ని ముందు పెట్టకి ఒక్కరు లేదు. హల్లెలూయా. ఎవరు లేదు దేవుని కార్యం ముందుకు పెట్టకి. ఎవరు ఉండరా? ఉంటే కూడా కానీ కొన్ని రోజు అంతే, టెంపరవరీ, పర్మనెంట్ లేదు. ఎందుకంటే వాడికి యాదనో ఒక శైతానో ఇత్తలేసి వాడిని ఈడ్చుకుని ఇస్తాడు పక్కమేసి. హల్లెలూయా. నీతివంతులై మారాలా, యేసు ప్రభు గురించి అనేక మందికి చెప్పాలా, వాక్యం సారాలని ఒక్కరికి చింత లేదు. నిజంగా మీరు ఏమని అనుకోండి, నాకు చాలా ఎవరి సండే నాకు బాధ అవుతుంది చర్చిలో వచ్చి కూర్చున్న దానికి. ఎవరిని కొన్ని జనానికి ఉండేంత భరోసా మనకి లేదు. నిజం చెప్తాను, కొన్ని జనాలకి లోకంలో ఉండే వాళ్ళకి వాళ్ళు యేసు ప్రభుని అర్థం లేదు, యేసు ప్రభు గురించి తెలీదు, జీసస్ ఉండాలంతే, అలాగే బతుకుతా ఉంటారు. వాళ్ళకి ఉండేంత భయము మనకి లేదు. హల్లెలూయా. ఉందా అలాగా? మనకి లేదు. ಕೆಡವದೆ ಆಗಿ ನನಗೂ ದುಷ್ಟತ್ವವನ್ನು ನಡೆಸುವವರೆಲ್ಲರೂ ತಿಳಿಯುವುದೇ ಇಲ್ಲ. ಅವರು ನನ್ನ ಜನರನ್ನು ಆಹಾರವನ್ನು ಎಂಬಂತೆ ನುಂಗಿ ಬಿಡುತ್ತಾರೆ. ಯೆಹೋವನನ್ನು ಸ್ಮರಿಸುವುದಿಲ್ಲ. ಪಕ್ಕನೆ ಅವರು ಭಯಭ್ರಾಂತರಾಗುವರು, ಯಾಕೆಂದರೆ ದೇವರು ನೀತಿವಂತರ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದಾನೆ. ನೀವು ಕುಗ್ಗಿದವರ ಸಂಕಲ್ಪವು ಭಂಗಪಡಿಸಿದರು, ಯೆಹೋವನು ಅವರ ಆಶ್ರಯವಲ್ಲವೇ? ಚಿಯೋನಿನಿಂದ ಇಸ್ರೇಲಿಗೆ ರಕ್ಷಣೆಯು ಬೇಗನೆ ಬರಲಿ. ಯೆಹೋವನು ದುರವಸ್ಥೆಯಿಂದ ತಪ್ಪಿಸಿದಾಗ ತನ್ನ ಪ್ರಜೆಗಳಾಗಿರುವ ಯಾಕೋಬ್ ವಂಶದವರು ಉಲ್ಲಾಸಗೊಳ್ಳುವರು, ఇజ్రాయేలు హర్షిಸುವರು. యెహోవా దేవుడు నీతివంతుల పక్షంగా ఉంటారంట. హల్లెలూయా. నీతివంతులై మేము మారితే మన పక్షంగా ఉంటారు. హల్లెలూయా. నేను ఇంకా లోకంలో ఉంటాను, నా ఇష్టం ప్రకారం నేను బతుకుతాను, నేను పాడితే పాటలు, నేను పోయేది దావంటే నిన్ను వదిలేస్తాను. నువ్వు అలాగే ఉండవు కొడుక, నువ్వు అలాగే ఉండవు కూతురు, నేను ఇలాగే ఉంటాను. హల్లెలూయా. నీతివంతుల పక్షంగా మారాలంటే, నీతివంతులుగా ఉండాలంటే దేవుడు మనకి ఏం కావాలంటే చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉండే వాళ్ళకి ఉండే భరోసే మనకి కొన్నిసారి ఉండేది. హల్లెలూయా. ఉంటుందా బ్రదర్? ఉండేది. వాళ్ళకి ఉండేంత నమ్మకమో మనకు ఉండేది. ఇంక చూడు, ఏదైనా ఫంక్షన్ వస్తే చూడండి, ఊర్లో కాలు పెట్టేకాయదు అలాగే ఉంటుంది. ఆ విగ్రహాలందరికి, ఆ రాయికి అలాగే అలంకారం చేసి లక్షల లక్షల కోటిని చేస్తారు. వాళ్ళకుండే అక్కడ సత్యం లేదు, అక్కడంతా మోసం ఉంది, అన్యాయం ఉంది. వాళ్ళపైన ఉండే నమ్మకము ఈ సత్యం పైన నమ్మకం లేదు. హల్లెలూయా. ఇలాగే మేము జీవిస్తూ ఉంటాం. ఇంకొకటి ప్రశ్న ఏమంటే, మన దాంట్లో మనకి స్ట్రాంగ్ భరోసా మనకి లేదు. మన పైన మనకే భరోసా లేదు. అప్పటి నుంచి ఆడి నుంచినే మనకి ఇలా అవుతుంది. హల్లెలూయా. ఒక ముస్లిం అని చెప్తుందంట, బోట్లో పోతామనంట, బోట్ల కూతురు ఇంటికి. ఇది 2-3 దినాలు చెప్పినాను స్టోరీ.
బోట్లో పోతా ఉంది, కూతురింటికి పోతా ఉంది, ఫుల్ ప్రళయం అయిపోయింది, సునామీ అయిపోయింది, వాటర్ అంతా ఎక్కువైపోయింది, సముద్రం అంతా అట్లా ఇట్లా ఆడుతూ ఉందంట. హల్లెలూయా. అట్లా ఇట్లా ఆడుతూ ఉన్నప్పుడు ఆ బోట్లో ఉండేవాడు చెప్తారంట ముస్లింకి, అమ్మా సముద్రము మన ధోని ఇంకేం మునిగిపోతుంది, ఇంకేం మేము చచ్చిపోయిస్తాము అని అంతా బోట్లో ఉంటే చెప్తా ఉంటే ఆ అమ్మ పాట పాడుకొని ఆరామంగా ఉందంట. హల్లెలూయా. పాటలు పాడుతుంది. హల్లెలూయా. ఎందుకమ్మా మేము ఇంత ప్రమాదం తిరుగుతాం కదా, నువ్వు అలాగే ఉండవు కదా ఖుషి ఖుషిగా అంటే ఆ అమ్మ చెప్తుంట, ముస్లమా నేను ఇప్పుడు చచ్చిన కూడా నేను పరలోకానికి వెళ్తాను, నా కూతురు ఇంటికి పై నేను చచ్చిన కూడా నేను పరలోకానికి వెళ్తాను అనేసి. హల్లెలూయా. వాళ్ళకుండే భరోసే మనకు లేదు. ఉందా? వాళ్ళకుండే భరోసే మనకు లేదు. అప్పుడు మేము ఎప్పుడు సెకండ్ పోయినా కూడా దేవుని దగ్గర ఉంటామనే భరోసా మనకు ఉందా? లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యారు చూస్తే అబద్ధము, మోసము, ధరణీతనము ఇలాగే జరుగుతూ ఉంది. హల్లెలూయా. చర్చిలోనే దొంగతనం జరుగుతూ ఉంది, చర్చిలోనే పాపం జరుగుతూ ఉంది. హల్లెలూయా. మేము జాగ్రత్తగా ఉండాలా. దేవుని కార్యం మేము ఇసుడే కార్యం మనకి బిగ్గాగి మేము పట్టుకుందాలా. హల్లెలూయా. ఆదాం కాలంలో ఎలాగే మేము పాపం వచ్చిందో పాపంకి విరుద్ధంగా దేవుడు మరణాన్ని జయించి వచ్చినారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కీర్తన చెప్పే ప్రకారం చూస్తే నీతివంతులై మేము మారాలా, అప్పుడే మనకి దేవుడు మన పక్షంలో ఉంటారు. మేము మారలేదంటే వాళ్ళు మారేది. వాళ్ళు మారి లోకాన్ని జయించుకొని వచ్చినారు, పాపాన్ని జయించుకొని వచ్చినారు, తన ప్రాణమే త్యాగం చేసి సెకండ్ రెండే మరణకి వాళ్ళు తయారై వచ్చినారు. మేము తయారలేదంటే ఎందుకు ఉపయోగం? ఏమో ఉందా ఉపయోగమో? నీతివంతులు ఏమి ఆడతామా? వాక్యం అర్థం అయితే ఉందా? అర్థమైంది కదా? హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనకి దేవుడు చెప్పేది ఈ వాక్యం ఉంది. ఈ వాక్యం గురించి ప్రార్థన చేసుకున్నాం. నేరం తెలుస్తుంది.